ఇంత ఎక్కువ పర్సంటేజ్ వైజ్ ఇన్ఫెర్టిలిటీ అనేది ఎందుకు కనిపిస్తోంది? ఈ ఐవీఎఫ్ సెంటర్స్ కూడా చాలా ఎక్కువైపోయాయి కదా. వాట్ వాస్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారండి? సో మీరు అన్నట్లు ఇప్పుడు వరల్డ్ వైడ్ 1 in 6 పీపుల్ ఆర్ సఫరింగ్ విత్ ఇన్ఫర్టిలిటీ స్టాటిస్టిక్స్ చూస్తే. బట్ యాజ్ సచ్ మేము కూడా ఈ 20-25 ఇయర్స్ ప్రాక్టీస్లో వీఆర్ సీయింగ్ ఇనీషియల్గా ఇన్ఫర్టిలిటీ అంటే ఫ్యామిలీలో ఎవరికో ఒకరికి, ఈ మధ్య వెరీ ఫ్రీక్వెంట్గా ఏజ్తో సంబంధం లేకుండా వీఆర్ సీయింగ్ ఇన్ఫర్టిలిటీస్ ఆన్ రైస్. ఐ థింక్ మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి లైఫ్ స్టైల్ చేంజెస్. సో ఐ థింక్ డిలేయింగ్ ద ప్రెగ్నెన్సీ, అది కెరియర్ గురించి లేదా ఎడ్యుకేషన్ గురించి పీపుల్ ఆర్ డిలేయింగ్ అండ్ ఫీమేల్ ఏజ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏజ్తో పాటు మనకి ఎగ్ క్వాలిటీ, ఎగ్ నెంబర్ మొత్తం తగ్గిపోవడం, మిస్క్యారేజెస్ రిస్క్ అవడం. సో బేస్డ్ ఆన్ దిస్ యాక్చువల్గా ఎగ్ ఫ్రీజింగ్ కాన్సెప్ట్ అనేది వస్తుంది. అది కాకుండా యూ కెన్ సీ ద సెడెంటరీ లైఫ్ స్టైల్. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు కానీ వర్కింగ్ ఫ్రమ్ హోమ్. ఐ హ్యావ్ వన్ ఆఫ్ మై పేషెంట్, మేడం వర్కింగ్ ఫ్రమ్ హోమ్ అంటే ఇంకా ఎక్కువ అవర్స్ వర్క్ చేయాలి, ఇంట్లో తిరగడానికి కూడా ఉండదు, పొద్దున్న వెళ్తే నేను ఎప్పుడో నైట్ మరి డిన్నర్ వరకు ఐ విల్ బి సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ల్యాప్టాప్ అంటారు. అండ్ మనకి ఎక్స్పోజ్ అవుతున్న ఎన్విరాన్మెంటల్ టాక్సిన్స్, సో అన్నోయింగ్లీ అవన్నీ కూడా మనకి యంగ్ ఏజ్లోనే ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వచ్చేటట్లు లీడ్ చేస్తున్నాయి అన్నమాట.